దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి రీతిగా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపిన కృప మహోన్నతమైనది. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, అందరూ సౌఖ్యంగా ఉన్నారు కదా. మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. మంచిది సమయంలో దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. యేసయ్య ఈ భూమి మీద మనిషి కుమారునిగా ఉన్నప్పుడు, మనుషునిగా ఉన్నప్పుడు పేతురుతో ఒక మాట మాట్లాడుచున్నాడు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను. చూసారా, సాతానుడు ఒక మనిషిని కోరుకుంటున్నాడు. దేని కొరకు? గోధుమలను కనుక ఏ రీతిగా జల్లిస్తారో ఆ రీతిగా జల్లించుటూ కోరుకున్నాడు. ఒక మనుషుని సాతానుడు కోరుకుంటే ఆ సైతానుడు మనిషిని ఏం చేస్తాడో తెలుసా? ముందుగా దేవుని బిడ్డలారా, నిన్ను దోచుకుంటాడు. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. చూసారా, మనిషి యొక్క సర్వం దోచుకోవడానికి సాతానుడు ఒక మనిషిని కోరుకుంటున్నాడు. కానీ యేసు అలా కాదు. చూసారా, యేసు ఒక మనిషిని కోరుకుంటున్నాడంటే తన చెడిపోయిన జీవితం, తన పడిపోయిన జీవితం, తన పాప జీవితం, తన దుర్భరమైన జీవితం బాగు చేయడానికి కోరుకుంటాడు. కాబట్టి ఈ సాయంకాల వేళలో దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు మీరు శ్రద్ధగా ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, అలాగనే సాతాను కూడా కోరుకుంటున్నాడు. సాతాను యొక్క చేతిలో పడితే, వాని కబంధస్థల్లో పడితే జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు దుర్భరం అయిపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. కాబట్టి ఈ సాయంకాలం యేసును మీరు ప్రేమించండి, యేసు కొరకు జీవించండి. యేసు మిమ్మల్ని కోరుకున్నప్పుడు మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోనండి. అప్పుడు మీ జీవితాలు మరి ఎప్పుడు దేదీప్యమానంగా వెలుగుతాయి. కాబట్టి మీ జీవితాలను దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ, మిమ్మల్ని సాతాను కోరుకున్నప్పుడు వానికి దూరంగానండి, దేవునికి యేసుక్రీస్తుకు దగ్గర కండి. మీ కొరకు నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సాతానుడు కోరుకుంటున్నాను ప్రభా మనుషులను. ఎందుకనగా ప్రభా వారి జీవితాలను పాడు చేయాలని, వారి నరకములు పడేయాలని. అయ్యా తండ్రి, దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడని నీవే చెప్పావు నాయన. అది ఎంతో సత్యము నాయన. కానీ నీవు కూడా కోరుకుంటున్నావు నాయన, మనిషి జీవితాన్ని బాగు చేయడానికి, అయ్యా పాపిని పరిశుద్ధులుగా మార్చడానికి, పడిపోయిన కుటుంబాలను, పడిపోయిన జీవితాలను తిరిగి కట్టడానికి నాయన. ఆ కృపను వీరందరికీ దయచేయమని, ఈ సత్యాన్ని వారు ఎరుగుటకు నాయన నీ కృప ఉంచమని యేసు నామములో అడిగి పొందుకొని నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఇది చిన్న ప్రయత్నం, మీరు ఆదరిస్తారని, మీరు మమ్మల్ని ఈ విషయంలో ప్రోత్సహిస్తారని నమ్ముచున్నాం. ఒకవేళ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని కృపా సంపత్తి అఫీషియల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోనండి. ఆ ప్రక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మరి ఈ కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. మాకు ఒక చిన్న ప్రార్థన టీం ఉంది. మీ కొరకు మరి వారు మానక నమ్మకంగా ప్రార్థన చేస్తారు. కేవలం మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని మాత్రమే కోరుకుంటున్నాం. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.